ప్రకాష్ దర్శన్కి శరణ్యకు విడాకులు ఇప్పించమని అప్పుడే లహరి జీవితం నాశనం అయ్యే ప్రూఫ్స్ని బయట పెట్టకుండా ఉంటానని ఆనందని బ్లాక్మెయిల్ చేయడంతో ఆనంద ఎంతో బాధగా ఇంటికి తిరిగి వస్తుంది. ఇక దాంతో ఇంట్లో అందరూ కూడా ఏమైంది ఆనంద అని చెప్పి ఆనందని ప్రశ్నిస్తూ ఉంటారు. దాంతో ఆనంద బాధగా లహరి వైపు చూస్తూ ఉంటుంది. ఏమైందని అడుగుతూ ఉంటే నువ్వేంటి ఆనంద లహరి వైపు చూస్తున్నావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. దాంతో ఆనంద జరిగింది మొత్తం కూడా ఇంట్లో వాళ్ళందరికీ చెబుతూ ఉంటుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ ఈ విషయాలన్నీ తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అసలు దర్శన్ శరణ్యాల విడాకులకు లహరికి ఏంటి సంబంధం అని చెప్పి లీలావతి అంటూ ఉంటే అది నాకు కూడా అర్థం కావట్లేదక్క అని చెప్పి ఆనంద బెరివి అంటూ ఉంటుంది. మరిప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నావు ఆనంద అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద లహరిని పోలీసుల ముందుకి తీసుకువెళ్దాం అనుకుంటున్నానండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లీలావతి ఏంటి ఆనంద నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది. మరి ఏం చేయగలనక్క శరణ్యని దర్శన్ని నా చేతులతో నేను ఎలా విడదీయగలను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు తలుచుకుంటే అది సాధ్యం అవుతుంది ఆనంద అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. అవును ఆనంద దర్శన్కి శరణ్యకు విడాకులు ఇప్పించడమే ఈ సమస్యకు పరిష్కారం అని చెప్పి రాజేశ్వరరావు కూడా అంటూ ఉంటాడు. ఇక పైనుండి ఇదంతా చూస్తున్న అనన్య ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంతలో శరణ్య ఎంతో ఆనందంగా దర్శన్లో వచ్చిన మార్పు గురించి ఆనందకు చెప్పాలని ఆనంద ఇంటికి వస్తుంది. ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఆనంద అమ్మ శరణ్య రామ్మ అని చెప్పి లోపలికి పిలుస్తుంది. అత్తయ్య గారు మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను అని శరణ్య ఎంతో ఆనందంగా చెబుతూ ఉంటే అప్పుడు రాజేశ్వరరావు లీలావతి ఇద్దరు కూడా శరణ్యతో విడాకులకు ఒప్పించమని సైగ చేస్తూ ఉంటారు. దాంతో ఆనంద ఏమి చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మ శరణ్య నీతో పర్సనల్గా మాట్లాడాలి రామ్మ అంటూ శరణ్యని గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఏంటి అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే ఇక ఆనంద ఏడుస్తూ విడాకుల విషయం గురించి శరణ్యకి చెప్తూ ఉంటుంది. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.